family, and you've been so kind, you've been so loving to this family, and it's been 27 years that you have brought them together. Lord, this time as we are going to celebrate the wedding anniversary, and also today is the Sunday also, as we're going to celebrate even the church also, as we're going to worship you. Please be with us, stay with us, so that we could be blessed in thy presence and we could live a faithful life. Lord, bless our parents and let their marriage life be a fruitful life also. And thank you for giving us each and everything to our family. In Jesus' name I pray. Amen. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ పవిత్ర పుణ్య పునరుత్థాన దినమందు మరి దాదాపుగా గత 8 వారాల నుంచి మనము దేవుణ్ణి ఆలయంలో ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి మరి ఆలయం లేకపోయినంత మాత్రాన మనము గృహాల్లో ఆరాధించకూడదని కాదు. మరి దేవుని వాక్యము మనం చదువుకున్నాం. బైబిల్లో అనేకమైనటువంటి కరువులు వచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక కరువులాగా. అనేక మంది ఆహారం లేక చనిపోతున్నారు, పని లేదు, పరిశ్రమలన్నీ మరి మూసివేయబడ్డవి. చాలా మంది కాలినడకన నడుచుకుంటూ ఆహారం లేక చనిపోతున్నారు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. ఇంకా వార్తాపత్రికల్లో మరి పేద దేశాలు, కెన్యా లాంటి దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు ఆహారం లేక అలమటిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ అబ్రహాం దినాల్లో వచ్చిన మొదటి కరువు అని అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో అక్కడ అబ్రహామును పిలిచిన వెంటనే ఒక కరువు వచ్చినట్లు అక్కడ రాయబడి ఉంటున్నది. మరి 12వ అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినట్టు రాయబడ్డది. ఆ దేశం అంటే ఏ దేశము? అబ్రహామును దేవుడు ఊరు అనే ప్రాంతం నుంచి హారానుకు పిలిచాడు, హారాన్ నుంచి కనానుకు పిలిచాడు. సో పిలిచిన వెంటనే కొంతకాలం అక్కడ ఉన్నాడు, వెంటనే కరువు వచ్చింది. మరి ఇప్పుడు కూడా మనము ప్రపంచ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలోనికి వెళ్ళిపోతున్నవి. అంటే ఆ జీడిపి చాలా తక్కువగా అంటే నమోదవుతున్నది. మరి సాయంకాలము మరి ఈ దినం మనము ప్రభు యొక్క మాటను బట్టి ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే కరువు వచ్చినప్పటికీ కూడా ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, మరి ఈ కరువును బట్టి నీవు గెరారుకు వెళ్ళక ఇక్కడే ఉండు అని చెప్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళక. అక్కడ రాయబడినటువంటి ఆ మాటను బట్టి అబ్రహాము దినాల్లో వచ్చిన మొదటి కరువు గాక, అంటే 12వ అధ్యాయం 10వ వచనంలో వచ్చినటువంటి ఆ కరువు గాక. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయా రకాల భూకంపాలు, ఆయా రకాల కరువులు దేవుని వలనే వస్తున్నవి. ఇది కూడా ఈ కరోనా పాండమిక్ మరి ప్రపంచ ప్రజలందరూ కూడా భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంద. ఎవరి వైపు చూడాలట? యెస్సు వైపు చూడాలట. అవును, యెస్సు వైపు చూడాలి. ప్రకటన 1:7 ఏమని రాయబడ్డది? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచేదారు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. కాబట్టి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన రాకడలో ఇవన్నీ కూడా కరువులు, వరదలు, భూకంపాలు, టార్నడోలు, ఇసుక తుఫాన్లు, మంచు తుఫాన్లు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మనం చూస్తున్నాము. లక్షల కోట్ల నష్టం. మరి అందరికీ నష్టమే. మరి ఈ సాయంకాలము ఇక్కడ మరి అబ్రహాం దినాల్లో వచ్చినటువంటి మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. మరి ఇక్కడ దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో మాట్లాడాడు, నోవాతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడి ఏం చెప్తున్నాడు? నీవు ఐగుప్తుకు వెళ్ళక ఇక్కడే ఉండు. కరువు రావడానికి కారణం దేవుడే. కరువు వచ్చినప్పటికీ కూడా కరువులో కూడా దేవుడు అద్భుతం చేసేవాడు దేవుడే. మరి ఇక్కడ 3వ వచనంలో చూస్తే, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఆ సర్వశక్తి గల దేవుడు
భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి దేవుడు ఒక సాధారణమైనటువంటి మానవునితో, ఒక సాధారణమైనటువంటి నోవా, సాధారణమైనటువంటి అబ్రహాం వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కానీ దేవుడు పిలిచినందుకు వారు గొప్పవారయ్యారు. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. మరి ఇక్కడ ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా. మానవుడు దేవుని యొద్దకు ఎప్పటికీ చేరుకోలేడు, మానవుడు దేవుని యొద్దకు ఎప్పటికీ సమీపించలేడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది, ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుని చూసి ఉండలేదు. అది యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడ్డది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డది. ఆయన ఒక్కడే మరి అక్కడ అమరత్వం గలవాడై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో రాయబడ్డది. మరి అలాంటి దేవుడు ఈ ఇస్సాకు ప్రత్యక్షమై అనే మాట అక్కడ రాయబడ్డ చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నాం. 2వ వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. మన పితరులందరూ కూడా భూమి మీద వాళ్ళు పరదేశులుగా ఉన్నారు, వాళ్ళు గుడారాల్లో ఉన్నారు, పక్కా ఇండ్లలో కాదు. తర్వాత ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ గొప్ప దేవుడు మానవునితో ఉండడం అంటే ఏంటి? 8వ కీర్తన 3-4 వచనాల్లో, నీవు కలగజేసిన ఆకాశంలను, సూర్య చంద్ర నక్షత్రములను చూసినప్పుడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్? వెన్ ఐ లుక్ ఎట్ ద స్టార్స్, హెవెన్స్. మరి మానవుడు ఎంతో జ్ఞానం పొందుకున్నాడు, కానీ ఎవరైనా ఒక ఆర్టిఫిషియల్ సూర్యుని చేయగలరా? ఒక ఆర్టిఫిషియల్ చంద్రుని చేయగలరా? ఆర్టిఫిషియల్ గెలాక్సీని సృష్టించగలరా? ఆర్టిఫిషియల్ స్టార్స్ ని పెట్టగలరా? ఆ సర్వశక్తి గల దేవుడు, దేవుని వాక్యంలో ఇందాక మనం ఉత్తర ప్రత్యరీతిగా మనం చదువుకున్నాం. అక్కడ 147వ కీర్తనలు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నక్షత్రములన్నిటికీ కూడా ఆయన పేర్లు పెట్టి ఉన్నాడు. ఆ సంఖ్య అంతా దేవునికి తెలుసు. అలాంటి దేవుడు యాకోబుతో ఏమంటున్నాడు, ఇస్సాకుతో ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. మరి ఆ దేవుడు తోడై ఉంటే మనం చూస్తూ ఉన్నాము, కరువు కూడా మరి సమృద్ధి అయినటువంటి పంటగా మారిపోయినట్టు మనం చూస్తున్నాము. మనం 26వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో అక్కడ ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించింది కనుక ఆ మనుషుడు. మరి ఇక్కడ చూస్తే మనం చూస్తూ ఉన్నాము, కరువు వచ్చింది, కానీ దేవుడు అన్నాడు, నీవు అక్కడ ఉండు అన్నాడు. నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు. ఒక సామాన్యమైనటువంటి, ఒక సాధారణమైనటువంటి మానవుని యొద్దకు దేవుడు వస్తూ ఉన్నాడు. అన్ని మతాలు దేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాయి. అనేక మంది వట్టికాళ్ళ చేత, ఒంటికాళ్ళ మీద, ఒంటి చేతితోనే తపస్సు చేస్తూ దేవుడు ప్రత్యక్షం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో చూస్తే మరి దేవుడే మానవుల యొద్దకు దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాము. మరి ఇక్కడ ఇస్సాకుతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. మీ తండ్రి నా మాట విన్నాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడు. నీవు కూడా నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కరువు వచ్చింది, కానీ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అక్కడ ఉన్నందుకు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని అందు అసూయపడ్డారు. చూసారా, మన పితరులు అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు ఎంత గొప్ప ధనవంతులు. ఇప్పుడున్నటువంటి రిలయన్స్ అంబానీ కంటే గొప్పవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అంతమంది పనివాళ్ళు. క్రీస్తు పూర్వము దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం అంటే ఎంత గొప్ప ధనవంతుడు అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు. అయినప్పటికీ కూడా వారిలో ఇస్మంత కూడా గర్వము లేదు. మరి ఇక్కడ ఇస్సాకు తోడై ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు తర్వాత యాకోబుతో కూడా మరి అక్కడ తండ్రి ఇంటి నుంచి వెళ్లే సమయంలో నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు.
నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నిన్ను విడిచిపెట్టనని చెప్పాడు. అంటే మనం ఇక్కడ గమనిస్తే ఆ సర్వశక్తి గల దేవుడు మానవ యొద్దకు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించను, వారిని స్త్రీనిగా పురుషునిగా సృజించను. కోట్ల మంది దూతలు దేవుని నిరంతరం స్తుతిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవునికి సంతోషం లేదు. మానవునితో సహవాసం చేయాలని ఆదికాండం 3:8-9 ప్రకారం చూసి అక్కడ అనుదినం కూడా ఆదాంతో మాట్లాడితేనే దేవునికి సంతోషం కలిగింది, హవ్వతో మాట్లాడితేనే సంతోషం కలిగింది. కానీ మరి ఆదాము ఆ యొక్క శోధనలో పడి అధమ పాతాళానికి పడిపోయాడు. అబ్రహాము శోధన వచ్చినప్పుడు గెలిచి మరి ఆకాశమంతా ఎత్తుకు ఎదిగాడు. మరి సాయంకాలము దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. తర్వాత యాకోబుకు ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉంటాను, తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మరలా తండ్రి ఇంటికి నేను తీసుకొని వస్తానన్నాడు. మరి ఒకానొక సమయంలో యాకోబుతో చేయి పట్టుకొని నువ్వు ఐగుప్తుకు పద, నేను నీతో కూడా వస్తానన్నాడు. ఈ గొప్ప దేవుడు, ఈ భూమిని ఆకాశములను సృజించినటువంటి దేవుడు మానవునితో, సాధారణమైనటువంటి మానవులతో ఒక నిబంధన చేస్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది. మరి 137వ కీర్తన 6వ వచనం కానీ, లేక 138వ కీర్తన 6వ వచనం కానీ, లేక ఈ యోబు గ్రంథం 35లో ఆలోచించుము, ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని తృణీకరించే దేవుడు కాదు. మరి ఆ బలం కలిగినటువంటి దేవుడు, ఆ ఆల్మైటీ గాడ్, దేవుణ్ణి దేవునిగా పిలవడానికి కూడా యోధులు ఇశ్రాయేలు భయపడేవాళ్ళు. రకరకాల పేర్లతో వాళ్ళు పిలిచేవాళ్ళు. ఎల్ షద్దాయ్, ఎల్ ఎలోహిం, అదోనాయ్ అని పిలిచేవారు. ఎందుకనంటే ఆ సర్వశక్తి గల దేవుని పేరు ఉచ్చరించడానికి కూడా వాళ్ళు అర్హులు కాదని తలంచేవారు. కానీ అలాంటి గొప్ప దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉంటానన్నాడు. మనం చూస్తూ ఉన్నాము, యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్లే సమయంలో చెప్పినటువంటి మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. మరి కరోనా సమయంలో కూడా ఆ రోజు మన పితరులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. మరి ఇక్కడ మనం చూస్తున్నాము హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఆయన. జీసస్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మరి దేవుడు అన్నాడు అక్కడ బలగ్రంథం 3 యెహోవానైనా నేను మార్పు లేనటువంటి వాడను కనుక మరి యాకోబు సంతానం మీరు లయం కాలేదని అంటాడు. ఈ సాయంకాలం ఇస్సాకు తోడైనటువంటి దేవుడు మనకు కూడా తోడై ఉండి, మరి కరోనా దినాల్లో COVID-19 మరి 4వ లాక్డౌన్, మరి రేపటికి 3 అయిపోతుంది, 4వ లాక్డౌన్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి వాక్యాలు. ఇక్కడ కరువు, కానీ ఇస్సాకు విత్తనం వేస్తే సమృద్ధిగా పంట పండింది. దేవుని వాక్యంలో రాయబడ్డది 36వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడ్డది. ఏంటి అని అంటే, మరి కరువులో వారిని పోషిస్తాడట. మరి 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవంగా కాపాడుటకును. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. మనమందరం లేచి నిల్చొని ముగింపు పాట, ప్రార్థన, ప్రభునేత్ర ప్రార్థన అక్షరాలతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదం మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమరించుము దేవా. ప్రార్థన. కృపా కనికరం కలిగిన పరలోకపు తండ్రి, సాయంకాలం పవిత్ర పుణ్య పునరుత్థాన ఆదివారపు ఆరాధన దినం
ఇదే సమయమందు మామూలు మరి ఒక వివాహ వార్షికోత్సవ దినం చేత కూడా మీరు ఆశ్రయించారు ప్రభా. ఇచ్చిన మంచి కుటుంబం గొప్ప రక్షణ కొరకు వందనాలు. మా మధ్యలో దాదాపుగా నాయన మరి మార్చి మాసం 20 నుంచి ఇక్కడ చక్రిని కూడా మీరు తీసుకొచ్చి ఒక కొత్త అనుభూతిని తను నాయన మరి ప్రపంచ దేశాల గురించి అదే రీతిగా నాయన నీవు ఈ లోకంలోకి వచ్చేసిన గొప్ప కార్యాల గురించి వింటున్నాడు నాయన, చూస్తున్నాడు, కళ్ళారా తెలుసుకుంటున్నాడు, ప్రత్యక్షంగా గ్రహిస్తున్నాడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడని మరి ఏ దేవుడు లేడు. అవునైనా మానవులు తమ స్వంత కష్టం చేత మరి భక్తి చేత తపస్సు చేత స్నానము సంధ్య గోదానం భూదానం తీర్థయాత్రలు మంచి పనులు చేయడం వల్ల కాదు, అవన్నీ నీ ఎదుట మురికి గుడదని రాయబడ్డాయి ప్రభా. విశ్వాసం ద్వారా కృపచేతనే మేము రక్షింపబడి ఉన్నాం నాయన. మా మంచి పనులు కానే కాదు. ఈ రాత్రి మమ్మను అదే రీతిగా మా చక్రిని కూడా రక్షణ చేత మీరు ఆశ్రయించమని ఈ పవిత్ర పుణ్య పునరుత్థాన దినం కొరకు వందనాలు చెల్లిస్తూ సంఘంలోని కుటుంబంలోను సంఘ కమిటీని మీరు ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి అందరూ పట్టండి. बोलो इस महाराज के, జై आने वाला इस मसीह के, జై खुदावंद यीशु मसीह के. జై. హలో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది అప్పుడప్పుడు సెక్రటరీ గారు ప్రార్థన చేస్తుంటే సర్వశక్తి గల దేవా అని చేస్తలేడు. లార్డ్.